మా నల్లుడు రాసిన లెటర్ పట్టుకుని నాకొచ్చిన లెటర్ కాదంటారేంటి? అసలు మీరు లెటర్ సరిగ్గా చదివారా? ఈ లోకంలో నువ్వు ఒక్కదానివే రాజేశ్వరం ఉన్నావా, లేకపోతే నీ ఒక్కదానికే అల్లుడున్నాడా? ఆ ఎదురింట్లో ఇంకో రాజేశ్వరం ఉంది కదా, ఆవిడికి వచ్చిన లెటర్ ఇది. అలాగా? అయినా వాడు సిఐ మాధవి కస్టడీలో ఉన్నాడు కదా, ఈ లెటర్ ఎలా రాయగలిగాడు? అవినాష్ బాబు గారు ఈ టెండర్ని కొన్ని వేల మందికి జీవితాలనివ్వాలన్న ఉద్దేశంతో వేస్తున్నారు. అది పడదు. అసలు ఆ రామ్దేవ్ గారు టెండర్ వేస్తే కదా, దానికి సపరేట్గా ఆల్రెడీ పెద్ద స్కెచ్ గీసేసున్నాను. ఏ నమ్మకంతో మీరు నాకు ఈ బాధ్యతలు అప్పగించారో తెలీదు. ఇంత పెద్ద టెండర్ గురించి కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేను బాధ్యత స్వీకరించే పరిస్థితి కల్పించారంటే అసలు మీరు నాకు బాధ్యతను అప్పగిస్తున్నారా, లేకపోతే మీరు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా? వద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, ప్లీజ్ వద్దు. హలో, భార్గవ్ గారు ఉన్నారా? చెప్పండి. భార్గవినే మాట్లాడుతున్నాను. రామ్దేవ్ గారిని ఎవరు అటాక్ చేశారు. చావు బతుకుల్లో ఉన్న అతన్ని మా హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతని కండిషన్ ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది. మీరు వెంటనే బయలుదేరి శ్రేయస్ హాస్పిటల్కి రండి. హలో, నేను భార్గవిని మాట్లాడుతున్నాను. చెప్పు భార్గవి. మా మేనేజర్ రామ్దేవ్ మీద ఎవరో అటాక్ చేశారంట. చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నారంట. ఏ హాస్పిటల్లో? శ్రేయస్ హాస్పిటల్. సరే, నేను ఒక 10 నిమిషాల్లో అక్కడుంటాను. అలాగే. హలో,
హలో. నమస్తే సార్, నేను హరిని మాట్లాడుతున్నాను. చెప్పయ్యా హరి, ఏంటి సంగతులు? ఎలా ఉన్నావు? ప్రస్తుతానికి చాలా టెన్షన్లో ఉన్నాను సార్. ఏమైందయ్యా? మన కుర్రాళ్ళు ఒకరిని పొడిచారు సార్. చనిపోయాడని వదిలేస్తే వాడు బతికేశాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. వాడికి మెలకు వచ్చి నా పేరు లీక్ చేస్తాడేమో అని భయంగా ఉంది. ఇందాకే టీవీలో చూశానయ్యా. ఒక ఎన్ఆర్ఐ పై ఎవరో హత్యా ప్రయత్నం చేశారంట. నువ్వు చెప్పింది వాడి గురించేనా? అవును సార్. కొంప ముంచావు కదయ్యా. కొంప ముంచావు కదయ్యా. మామూలు మర్డర్ కేసుతోటే తల పీక్కోవాలి. ఇక ఎన్ఆర్ఐ మీద మాట్లాడటంటే మామూలు విషయం కాదు. అయినా పొడిచినోళ్ళు ఇంకో 4 పోట్లు పొడవకుండా ఎందుకు వదిలేశారయ్యా బాబు? ఏదో ఒకటి చేసి వాడు నోరెత్తకుండా చూసుకో, లేకపోతే నేను నిన్ను కాపాడలేనయ్యా. ఉంటాను మరి. మేడం 1 మినిట్. చెప్పండి. మేడం, అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజర్ రామ్దేవ్ మీద ఎవరో అటాక్ చేశారు. దీని కారణాలేంటో మీకు తెలుసా మేడం? తెలీదు. ఈ అటాక్ చేసింది ఎవరో తెలుసా మేడం? తెలీదు. ఈ అటాక్కి పర్సనల్ గొడవలు ఏమైనా కారణం అనుకుంటున్నారా, లేకపోతే బిజినెస్ వ్యవహారాలు ఏమైనా కారణం అనుకుంటున్నారా? తెలీదు. ఏంటి మేడం, ఏదడిగినా తెలీదు తెలీదు అనే సమాధానం చెప్తున్నారు? ఎస్, తెలీదు కాబట్టే తెలీదని చెప్తున్నాను. ఏం జరిగిందో కళ్ళు మూసుకుని చెప్పేయడానికి నాకేమన్నా దివ్య దృష్టి ఉందా? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, కారణాలేంటో కనుక్కుంటాం, నేరస్తుల్ని పట్టుకుంటాం. ప్లీజ్ లెట్ us డూ అవర్ డ్యూటీ. ఎక్స్క్యూజ్ మీ. ఈరోజు ఉదయం జరిగిన హత్యా ప్రయత్నంలో తీవ్ర గాయాల పాలైన ఎన్ఆర్ఐ రామ్దేవ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే అతని మీద దాడి జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతానికి రామ్దేవ్కి ఇంకా స్పృహ రాలేదని, వచ్చాక అసలు వేషలెవరో గుర్తించొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నేను చెప్పినట్టు చేయండి. అలాగే సార్. సార్, న్యూస్ లో ఇప్పుడే చెప్తున్నారు ఆ రామ్దేవ్కి ఏ క్షణంలోనైనా స్పృహ రావచ్చంట. స్పృహ వచ్చి పోలీసులు ఎంక్వైరీ చేస్తే మన పని ఫినిష్. నా పేరు చెప్పడానికి అసలు వాడు స్పృహలోకి వస్తేనే కదరా. ఈ లోపల వాడిని పైకి పంపించేస్తాను. అన్నా, మన వాళ్ళని 4 తీసుకుని వాడిని వేసేద్దామా? మీరెవరు వద్దు. అక్కడికి మీరు వెళ్తే మొత్తం కంపైపోతుంది. ఈసారి వాడిని పైకి పంపించే పని నేనే చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రామారావు అని చెయ్యి ఫ్రాక్చర్తో వచ్చి జాయిన్ అయ్యాడు. ఆయన ఏ రూమ్లో ఉన్నాడు చెప్తారా? రూమ్ నెంబర్ 250 సార్. 250. థ్యాంక్ యూ మేడం. నా కంపెనీలో పనిచేసేవాడికి ఇదే టైంలో చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఇదే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం నాకు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు రామ్దేవ్ని చంపబోతున్నందుకు నా మీద అనుమానం వచ్చినా నా ఎంప్లాయీని చూడ్డానికి వచ్చానని చెప్పొచ్చు. అతను ఆల్మోస్ట్ ప్రమాదంలోంచి బయటపడినట్లే మేడం. అన్ని కత్తిపోట్లతో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అతన్ని బతికించగలమన్న నమ్మకం మాకు లేదు. బట్ హీఈస్ వెరీ లక్కీ.
అంతేకాదు అతను మరో 24 గంటల్లో మాట్లాడగలుగుతాడు కూడా. పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోమని సిస్టర్కి చెప్పాను. పొరపాటును కూడా ఆక్సిజన్ సర్క్యులేషన్ ఆగకూడదు. ఆక్సిజన్ సర్క్యులేషన్ ఆగిపోతే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం అని సిస్టర్కి గట్టిగా చెప్పాను. అంతేకాదు ఇప్పుడు అతన్ని ఐసీయూలోంచి రూమ్ నెంబర్ 506లోకి షిఫ్ట్ చేశాం. ప్రతి గంటకి ఇంజెక్షన్ ఇవ్వమని సిస్టర్కి చాలా స్ట్రిక్ట్గా చెప్పాను. ఇప్పుడు నేను ఆ పేషెంట్ని చూడొచ్చా డాక్టర్? తప్పకుండా రండి.
ఊర్వశి